ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను వాచ్ దొరికింది, పద. ఓకే పద పద. అయ్యో ఏమండి, మన ఇంట్లో ఎవరో దొంగలు పట్టారు. చెప్తా వీడి సంగతి. రేయ్, ఎవరు? ఎవడ్రా? చెప్పరా. రేయ్. ఆంటీ అడ్డంగా బుక్ అయిపోయింది. దొరికితే నన్ను పట్టుకుని కొడతారు కదా. అమ్మో, రేయ్, మా ఇంటికి వస్తారా? రేయ్ రేయ్, రేయ్. ఆగురా. చ్చ. వెళ్దాం పద. రా. అమ్మా, అయ్యో, అమ్మా, అబ్బా, ఓరి నాయనో, ఓరి నాయనో. వీళ్ళకి నేనెవరో తెలిసి నా మీద పగ తీర్చుకున్నట్టున్నా. అబ్బా, పుట్టి బుద్ధిరిగిన దగ్గర నుంచి ఎన్ని దెబ్బలు ఎప్పుడు తెలియదురా బాబోయ్. అమ్మా, ఆంటీ ఇదిగోండి. థ్యాంక్ యూ మనీషా. అమ్మా, ఏమైంది ఆంటీ? నా కొడుకు ఆ జాను రాక్షసి నన్ను కొడతామన్నారు, అన్నంత పని చేసేశారు. నా ఒంట్లో అసలు ఏం పార్ట్ ఏవైపోయిందో తెలియడం లేదే. నా నా ఒళ్ళంతా హోనమైపోయింది బాబోయ్. వాళ్ళు మిమ్మల్ని చూడలేదా? లేదు, తప్పించుకున్నాను. ఇంతకీ ఆ ఫైల్ ఏది? ఫైలు బయటికి చేర్చమన్నావు కదా, బయట సంపులో దాచేశాను. ఏంటి, అంత ఇంపార్టెంట్ ఫైలు సంపులో పడేశారా? నాకు మళ్ళీ పని పెట్టారు కదా ఆంటీ. ఛ! అమ్మా, బా. ఎలా పగ తీర్చుకున్నారేంట్రా? ఇప్పుడు దెబ్బలు తింటవేమో కానీ రేపు ఉదయం ఈ దెబ్బల్ని దాయటమే అన్నిటికన్నా పెద్ద టాస్క్. అమ్మా, కూతురు పుట్టిందమ్మా. ఏమైంది లక్ష్మి? ఏమన్నా పీడకలు వచ్చిందా? భయపడక లక్ష్మి, అది ఎలాంటి పీడకలైనా ఆ కళ నిజం కాదు. నిజం కాని కలే వచ్చిందండి. కలలో మాత్రమే జరిగేది. ఇక ఈ జన్మకు నాకు భాగ్యం లేనిదొచ్చింది. అలాంటి కళ ఏంటి లక్ష్మి? నాకు ఆడపిల్ల పుట్టినట్టు కలొచ్చిందండి. వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. నాకు కావలసిందే ఈ కుటుంబాన్ని కాపాడే ఆడపిల్ల.
నిన్న మామ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ పడుకున్నట్టున్నావు. అందుకే నీకు అలాంటి కల వచ్చింది. ఆ కళ నిజమైతే బావుండని నా మనసు కనిపిస్తోంది. కానీ వాస్తవం అందుకు సాధ్యం కాదు అని చెప్తోంది. లక్ష్మి, నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడావు. ఈ ఇంటిని కాపాడడానికి ఇంకో ఆడపిల్ల అవసరం అంటావా? అది అత్తయ్య గారి ఆశండి. ఆవిడ ఒక మనవరాలు కావాలని కోరుకుంటున్నారు. మనవరాలే కావాలంటే లక్కీ ఉంది కదా. మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు కావాలని చెప్పారు కదా. అత్తయ్య గారి కోరిక నేను నెరవేర్చలేను. లక్ష్మి, కడియాలు విడిపోయాయి. నాకు అలాంటి కల రావడం, ఈ కడియాలు విడిపోవడం దేనికి సంకేతం? కంగారు పడక లక్ష్మి. కడియాలు వాటంతటవే విడిపోతే మంచిదేనని పంతులు గారు చెప్పారు కదా. ఏమండి, పొద్దున్నే ఈ కడియాలు తీసుకుని గుడికి వెళ్ళొస్తాను. అప్పుడే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. సరే, నీ ఇష్టం లక్ష్మి. వేటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. కూతురు పుట్టిందమ్మా. అమ్మొక్కతే ఉందేంటి? నాన్నెక్కడా? అమ్మ చేతికి కడియం కూడా లేదు. నువ్వేంటెక్కడున్నావు? అమ్మా, నీ పక్కన నాన్న లేడేంటి? అప్పుడే కడియాలు తీసేశారా? వాటిని అలాగే ఉంచుకోవాలని మేం ఒట్టేశాం కదమ్మా. అప్పుడే ఎందుకు తీసావు? మేము తీసేలేదు, వాటంతట అవే ఊడిపోయాయి. ఇంత త్వరగానా? అబద్ధం చెప్పకమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.